अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కీ జై. దివ్య ప్రీతముల కృపా విశేషం వల్ల ఈరోజు ఈ నిర్వహణ కార్యక్రమాన్ని ప్రభువు నాకు ఇచ్చినందుకు ప్రభువుకి జయబాబాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే మీ అందరితో ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున జయబాబాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 4:30 నుంచి 5 గంటల వరకు సంకీర్తనలు, 5 గంటల నుంచి 5:30 వరకు సోదరులు రామకృష్ణ గారి ద్వారా మరి ప్రభు గురించి కొన్ని విశేషాలు వింటాము. తర్వాత 5:30 నుంచి మళ్ళీ 5:45 వరకు సంకీర్తనలు ఉంటాయి. ప్రార్థన, నామధును, హారతితో ఈ కార్యక్రమం ముగుస్తుందండి. మరి మొట్టమొదటిగా నమో మెహర్ బాబా ప్రార్థన గీతాన్ని సులోచన గారు చేయవలసిందిగా కోరుతున్నాను. 4:30కి. అమ్మ సులోచన. జయ బాబా అండి మూర్తి గారు. జయ బాబా. జయ బాబా. జయ బాబా. జయ బాబా అండి. స్టార్ట్ చేయమంటారా? చేయండి స్టార్ట్ చేయండి. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. అపార దివ్యా కృపా సాగరా. అపార దివ్యా కృపా సాగరా. సకల చరాచర జగదోద్ధారా. సకల చరాచర జగదోద్ధారా. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. జోహారులివే శ్రీ మెహరు బాబా. జోహారులివే శ్రీ మెహరు బాబా. మహిని జనించిన మానవ రూపా. మహిని జనించిన మానవ రూపా. ఇహ పరానంద జీవనమీవా. ఇహ పరానంద జీవనమీవా. భవభయ భంజన పరమ పావన. భవభయ భంజన పరమ పావన. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానాంధత అంతము చేసి. అజ్ఞానాంధత అంతము చేసి. దివ్య విజ్ఞాన దృష్టిను సంగి. దివ్య విజ్ఞాన దృష్టిను సంగి. హరిషద్వర్గము అంతరింపగా. హరిషద్వర్గము అంతరింపగా. ఔవ్యయ మోక్షం బనుగ్రహింపు. ఔవ్యయ మోక్షం బనుగ్రహింపు. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. జయ మెహర్ బాబా. అందరికీ జయ బాబా అండి. మూర్తి గారు జయ మెహర్ బాబా అండి. జయ బాబా అండి. మూర్తి గారు జయ మెహర్ బాబా. కొంచెం నెట్ ప్రాబ్లం ఉంది. నమో మెహర్ బాబా ప్రార్థనా గీతంతో మీరు
మెహర్ ప్రభుని దర్బార్కి ఆహ్వానించినందుకు మీకు జయబాబాలు ధన్యవాదాలమ్మా. ఇప్పుడు సంకీర్తనకు వెళదామండి. మొట్టమొదటిగా అప్పారావు గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత కుమరయ్య గారు, శ్రీరాములు గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. అన్నగారు జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. యిసుమంతని ప్రేమ ప్రసరించెనా, ఎనలేని అనుభూతి కలిగేనులే, జన్మ తరించులే, జన్మ తరించులే. యిసుమంతని ప్రేమ ప్రసరించెనా, ఎనలేని అనుభూతి కలిగేనులే, జన్మ తరించులే. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా, పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా, పరిమిత స్థూల దేహము దాల్చిన పురుషోత్తమ మెహర్ పురుషోత్తమ. యిసుమంతని ప్రేమ ప్రసరించెనా, ఎనలేని అనుభూతి కలిగేనులే, జన్మ తరించులే. నిరాకార నిర్ద్వంద స్థితిలోనని నిజ రూపు గనలేని నిఖిలాందులా, నిరాకార నిర్ద్వంద స్థితిలోనని నిజ రూపు గనలేని నిఖిలాందులా, కృప చూపి నిన్ను చూచె వరమీయవా పురుషోత్తమ మెహర్ పురుషోత్తమ. కృప చూపి నిన్ను చూచె వరమీయవా పురుషోత్తమ మెహర్ పురుషోత్తమ. యిసుమంతని ప్రేమ ప్రసరించెనా, ఎనలేని అనుభూతి కలిగేనులే, జన్మ తరించులే. విభజింపదారాని కృపా సాగరా, అలలెల్ల నీలోని మెలిగేనులే. విభజింపదారాని కృపా సాగరా, అలలెల్ల నీలోని మెలిగేములే. తడబాటు సడలించి భ్రమ బాపవా మెహర్ పురుషోత్తమ. తడబాటు సడలించి భ్రమ బాపవా మెహర్ పురుషోత్తమ. యిసుమంతని ప్రేమ ప్రసరించెనా, ఎనలేని అనుభూతి కలిగేనులే, జన్మ తరించులే, జన్మ తరించులే. అవతార్ మెహర్ బాబా కి జై. జయవండి మూర్తి గారు. జయవో సార్. జయబాబా అండి. అప్పారావు గారు చక్కటి సంకీర్తన చేశారు. మీకు జయబాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు కుమరయ్య గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శ్రీరాములు గారు, ఎంపీ రావు గారు సిద్ధంగా ఉండాలి. జయబాబా. జయబాబా అండి. కుమరయ్య గారు ఓకే. శ్రీరాములు గారు మీరు లైన్లో ఉంటే సంకీర్తన చేయండి. జయ బాబా. జై బాబా సార్. అమ్మా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. ఇందు కలడు అందు లేడని సందేహము వలదు, ప్రేమ హృదితో వెతకి చూడ అందందే కనిపించు మెహరు. ప్రతి అణువున నిండి ఉండి ప్రతిరూపున నిలిచి ఉండి యుగ యుగముల అవతరించి సర్వజనుల సంస్కరించి ఈ యుగమున ప్రేమమూర్తిగా అవతరించే మెహరు బాబా, అవతరించే మెహరు బాబా. ప్రేమయే తానై ప్రేమ రూపమై ప్రేమావతారమై వెలసినాడు,
విశ్వమెల్లా తన ప్రేమతో నింపి సర్వము తానై నిండినాడు బాబా. నిష్కపట మనసులో నిస్వార్థ సేవలో నిరతము కొలువై ఉండెడి నిత్యానందుడు మెహరుడు. నిష్కపట మనసులో నిస్వార్థ సేవలో నిరతము కొలువై ఉండెడు నిత్యానందుడు మెహరుడు. మానవ సేవయే మెహరు సేవయని, మానవ సేవయే మెహరుని సేవయని అనుసరించడి వాడి హృదయములలో నిలిచినాడు బాబా. ఇందు కలడు అందు లేడని సందేహము గలదు, ప్రేమ హృదితో వెతకి చూడ అందందే కనిపించు మెహరు. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ సార్. అందరికీ థ్యాంక్స్ అంజయ్ బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. జయ బాబమ్మ, చక్కటి సంకీర్తన, అంత చక్కగా పాడారు. మీకు జయ బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు కుమరయ్య గారు మీరు లైన్లో ఉన్నారా అండి? లేదంటే ఎంపీ రావు గారు మీరు సంకీర్తన చేయండి. తర్వాత ఆనంద్ కుమార్ గారు సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా की जय. దేవాది దేవుడు మెహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు. దేవాది దేవుడు మెహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు. సకల లోక పాలకుడు, సకల లోక పాలకుడు, సర్వము నెరిగిన శ్రీహరుడు, నమ్మిన వారికి ఈశ్వరుడు. దేవాది దేవుడు మెహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు. యుగ యుగమున పృథివీ కరుదెంచి రక్షించు దివ్య సనాతనుడు మెహరుడు. ఈ యుగము ప్రేమావతారముతో ధరించి దిగి వచ్చిన దీన బాంధవుడు. యుగ యుగమున పృథివీ కరుదెంచి రక్షించు దివ్య సనాతనుడు మెహరుడు. ఈ యుగము ప్రేమావతారముతో ధరించి దిగి వచ్చిన దీన బాంధవుడు. దేవుడే కాదు అవతారుడు, ప్రేమాకృతితోనున్న శివుడు. హరిహరుడే అతడు, భవహరుడే అతడు, హరిహరుడే అతడు, భవహరుడే అతడు, శాశ్వత సుందరుడు సాకారుడు. దేవాది దేవుడు మెహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు. పార్సీ కుల తేజుడైనాడు ఈ యుగము, కులమత భేదము అణచుటకే అతి సుందరకరమునవతరించాడు, అందరి మనసులు దోచుటకే. పార్సీ కుల తేజుడైనాడు ఈ యుగము, కులమత భేదము అణచుటకే అతి సుందరకరమునవతరించాడు, అందరి మనసులు దోచుటకే. మౌన భాషణము మహనీయము, ఏ యుగమున లేనట్టి గుణము. ప్రేమే భాషణము ప్రేమే భూషణము, ప్రేమే భాషణము ప్రేమే భూషణము, ప్రేమే కారణము అవతరణము. దేవాది దేవుడు
మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు. మౌనము భాషించు భాషణము ఉన్నతము, భగవద్వచనము శాశ్వతము. మౌనము శాసించు శాసనము అతులితము, మానసహరణము నిశ్చయము. మౌనము భాషించు భాషణము ఉన్నతము, భగవద్వచనము శాశ్వతము. మౌనము శాసించు శాసనము అతులితము, మానసహరణము నిశ్చయము. మానవా మాను సందేహము విను సత్యము నిత్యము మెహరే. మెహరే శ్రీ పలుకు అమృతము చిలుకు, మెహరే శ్రీ పలుకు అమృతము చిలుకు. చిలక పలుకులని భ్రమపడకు, దేవాది దేవుడు మెహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు. సకల లోక పాలకుడు, సకల లోక పాలకుడు. సర్వము నెరిగిన శ్రీహరుడు, నమ్మిన వారికి ఈశ్వరుడు. దేవాది దేవుడు మెహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు. పరమానంద సాగరుడు ప్రియతముడు. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. థ్యాంక్ యూ మూర్తి గారు. అమ్మ జయ బాబా అమ్మ, చాలా చక్కటి సంకీర్తన మీరు అంత అద్భుతంగా చక్కగా పాడినందుకు మీకు జయ బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత అరుణ రవీంద్ర గారు, శారద గారు సిద్ధంగా ఉండాలి. జయ బాబా. జై మెహర్ బాబా మూర్తి గారు. జయ బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. దివ్య ప్రేమ మాధుర్యం చవి చూపావు, నన్ను ప్రేమించావు ప్రేమ సాగరమై, ప్రేమ సన్నిధివై ప్రభు మేరు ప్రియతమా. దివ్య ప్రేమ మాధుర్యం చవి చూపావు, నన్ను ప్రేమించావు ప్రేమ సాగరమై, ప్రేమ సన్నిధివై ప్రభు మేరు ప్రియతమా. దివ్య ప్రేమ మాధుర్యం చవి చూపావు. ఆ నాలో ఉన్నది నీవే అయినా, ఆస్పృహ నాకు లేనే లేదు. నీవు నేను ఒకటని అన్నా, ఆ పరమార్థం తెలియదు నాకు. నేననుకుంటూ నాదనుకుంటూ, నేననుకుంటూ నాదనుకుంటూ, చస్తూ పుడుతూనే ఉన్నానని నా మీద జాలితో. దివ్య ప్రేమ మాధుర్యం చవి చూపావు, నన్ను ప్రేమించావు. ఆ కామము క్రోధము లోభము మోహము మదము మత్సరము శాసించేను. ఈర్ష్యాద్వేషము భయము అసూయలు నాలో భావాలను హరించేను.
వరవడి బ్రతుకై బ్రతుకే బరువై వరవడి బ్రతుకై బ్రతుకే బరువై వేదన పడుతూనే ఉన్నానని నా మీద జాలితో దివ్య ప్రేమ మాధుర్యం తవి చూపావు నన్ను ప్రేమించావు ప్రేమ సాగరమై ప్రేమ సన్నిధివై ప్రేమ సాగరమై ప్రేమ సన్నిధివై ప్రభు మేరు ప్రియతమా దివ్య ప్రేమ మాధుర్యం చవి చూపావు ఆ అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై మెహర్ బాబా మూర్తి గారు. థ్యాంక్ యూ జై సార్. బాబా అండి, చాలా చక్కటి సంకీర్తన. మీరు అంత చక్కగా అద్భుతంగా పాడారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు అరుణ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శారదా ప్రసాద్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అమ్మ, అరుణమ్మ. జై బాబా. ఓకే, శారదా ప్రసాద్ గారు మీరు లైన్ లో ఉంటే సంకీర్తన చేయండి. జై బాబా, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. నీ చల్లని చూపులే చాలునయ్యా నిన్నే కోరికలు కోరనయ్యా. నీ చల్లని చూపులే చాలునయ్యా నిన్నే కోరికలు కోరనయ్యా. నీ చల్లని చూపులే చాలునయ్యా. నీతో కలిగిన నా పరిచయము గత జన్మల పుణ్యమై నిలిచేను. నీతో కలిగిన నా పరిచయము గత జన్మల పుణ్యమై నిలిచేను. నిన్ను ఎదురుగా చూచిన క్షణమందు ఈ మాయా జగతినే మరచేను. నీ చల్లని చూపులే చాలునయ్యా నిన్నే కోరికలు కోరనయ్యా. నీ చల్లని చూపులే చాలునయ్యా. శాస్త్రాలకు అందని నీ తత్వం మేధావుల తర్కము వ్యర్థమయే. శాస్త్రాలకు అందని నీ తత్వం మేధావుల తర్కము వ్యర్థమయే. హృదయములో గాంచిన నీ రూపం శాశ్వతమై నిలిచే మూర్తి కదా. నీ చల్లని చూపులే చాలునయ్యా నిన్నే కోరికలు కోరనయ్యా. నీ చల్లని చూపులే చాలునయ్యా. వేదాంతపు జ్ఞానము నాకేలా గ్రంథాలను చదువగా లేను ప్రభు. వేదాంతపు జ్ఞానము నాకేలా గ్రంథాలను చదువగా
లేను ప్రభు నీ నామ స్మరణయే గానముగా కీర్తించే శక్తిని ఒసగుమయా నీ చల్లని చూపులే చాలునయా నిన్నే కోరికలు కోరనయా నీ చల్లని చూపులే చాలునయా నా ప్రాణము ఊపిరి నీవేగా నా మదిలో తలపులు నీవేగా నా ప్రాణము ఊపిరి నీవేగా నా మదిలో తలపులు నీవేగా బాబాను నామము పెదవులతో పలికే భాగ్యమునా కీయవయా నీ చల్లని చూపులే చాలునయా నిన్నే కోరికలు కోరనయా నీ చల్లని చూపులే చాలునయా అవతార్ మెహర్ బాబా की जय జై బాబా. థ్యాంక్ యూ అమ్మా మూర్తి గారు. జై బాబా అందరికి. జై బాబా. థ్యాంక్ యూ. జయ బాబా అండి, చాలా చక్కటి సంకీర్తన, అంత చక్కగా అద్భుతంగా మీరు పాడారు. మీకు జయ బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు తోట కుమరయ్య గారు. జయ బాబా అండి. తోట కుమరయ్య గారు ఉన్నారా? జయ బాబా అండి, లైన్ లో లేనట్టున్నారు. జయ బాబా అండి, కుమరయ్య గారు లేరా? అరుణ గారు జయ బాబా. అన్నయ్య స్పీచ్ తర్వాత అన్నయ్య. ఓకే అమ్మా, ఓకే. లలితా కుమారి గారు, మీరు ఒక చిన్న సంకీర్తన చేయండి. జై బాబా అండి. జయ బాబా. జై బాబాకి జై. మెహరు బాబాయి వినకమైతో చునెల్లప్పుడు శిలలవలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబాయి మదిలోనా ప్రేమ వికసించు తరుణములో చేరిన నీ కోరికలో తరుగరాని తపనలన్నీ సమసిపోయాయి సన్నిధిలో మెహరు బాబాయి మదిలోనా కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కన్నా స్మరణ కన్నా వరలు నీ పైన నా ప్రేమ మెహరు బాబాయి మదిలోనా ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాన నేరాక అగోచరుడైన నిన్ను కొలిచే రామచంద్రుండనే కనుమా మెహరు బాబాయి మదిలోనా నిరతమైతో చునెల్లప్పుడు శిలలవలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబాయి మదిలోనా అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జయ బాబా అమ్మ, చక్కటి సంకీర్తన, అంత చక్కగా మీరు పాడారు. మీకు జయ బాబాలు, ధన్యవాదాలు. మనం సమయానికి మరి బద్దులం కాబట్టి బాబా సమయానికి అంత ఇంపార్టెంట్ ఇచ్చారు. ఇప్పుడు మరి సోదరులు రామకృష్ణ గారు ఆల్రెడీ దర్బార్లో ఉన్నారు. మరి 5 నుంచి 5:30 వరకు మరి రామకృష్ణయ్య గారు
ద్వారా మన ప్రభువు మనకి ఏం వినిపిస్తాడో విందాము. తర్వాత సంకీర్తనలు పునఃప్రారంభం 5:30 నుంచి ఉంటాయి. అది గమనించవలసిందిగా కోరుతున్నాను. మరి సోదరుని సావధానంగా ఆహ్వానిద్దాము. జయబాబా అండి, రామకృష్ణయ్య గారు. జై బాబా మూర్తి గారు. జయబాబా సార్. అవతార్ మెహర్ బాబా కీ జై. పోయిన వారం వేరే చోట ఉండటం వల్ల వేరే విషయాలు కొన్ని మాట్లాడుకున్నాం. మనం హౌ ఎ మాస్టర్ వర్క్స్, సద్గురువు అనుసరించే విధానం, ఆయన చేసే పనిలోని పద్ధతి అనేది, దాంట్లో ఐవి జ్యూస్ ఈ గ్రంథకర్త ఆమె బాబాను కలిసినప్పుడు ఆమెకు ఒబీడియన్స్ అంటే విధేయత ప్రేమ కంటే గొప్పది. ఎందుకంటే ప్రేమలో విధేయత లేకపోతే ప్రేమే అధమ స్థాయికి వెళ్ళిపోతుంది అన్నమాట. అందుకని ఆ సందర్భంగా ఆమె ఈ పుస్తకంలో చేర్చిన కొన్ని సంఘటనలను చదువుకుంటున్నాము విధేయత అనే దానిపైన. పోయిన వారం మనం 2 సంఘటనలు ఒకసారి మళ్ళీ పునశ్చరణ చేసుకొని వెళ్ళిపోదాం. విధేయత అంటే ఏమిటి అనే విషయం బాబా దాంట్లో తనకు ఎంత సన్నిహితులైన, చివరికి ఆయన తల్లి అయినా కూడా దానికి ఏమాత్రం మినహాయింపు లేదు, ఆయన చెప్పినట్టు వాళ్ళు నడుచుకోవాల్సిందే అనే విషయాన్ని జబల్పూర్లో బాబా ఉన్నప్పుడు షిరీన్ మాయికి చాలా ఇష్టమైనటువంటి చేప ఆహారం, దాన్ని బొంబాయి నుంచి తెప్పించుకొని ఆమె మెహర్వాన్ అంటే బాబా లేని సమయంలో, ఎందుకంటే బాబా ఉన్నప్పుడు ఎలాగో అందరితో పాటుగా ఆమెకు కూడా ఆంక్షలు ఉన్నాయి కనుక ఆమె అందరూ, ఎందుకంటే బాబా ఉన్న ఆశ్రమాలలో ఎప్పుడు శాకాహారమే, మాంసాహారం లేదు, నిషేధం అని. బాబా లేని సమయంలో ఆశ్రమంలో ఆమె ఆ చేపను ఆహారంగా వండుకొని తినాలి అని కూర్చొని సంబరపడిపోతుంటే ఆ కిటికీలో నుంచి పిల్లులు వచ్చేసి 5 పిల్లులు వచ్చేసి దూకి ఆమె మీద అంత గీసి ఆ చేప ఆహారం ఆమె ఏది తయారు చేసుకుందో ఆమెను తిననివ్వకుండా ఎత్తుకొని వెళ్ళిపోయాయి. తర్వాత మరునాడు బాబా వచ్చిన తర్వాత ఆమె బాబాతో దెబ్బలాడింది. బాబా కూడా దీనికి కారణం ఎవరు అని మిస్సెస్ కేరావాలా ఆమె తెచ్చింది. మిస్సెస్ జస్సవాలా, మిస్సెస్ కేరావాలా వారు తీసుకొచ్చారు. షిరీన్ మాయి బాబా తల్లి కదా, ఎంతైనా ఆమె కోరిక నెరవేరుద్దామని అంటూ, అప్పుడు బాబా మీరు ఎలా తీసుకొచ్చారు అంటే, మరి అప్పుడు బాబా తల్లి బాబాతో దెబ్బలాడి నేను నీ తల్లినిరా అని అంటే, అవును నువ్వు నా తల్లివే, నాకు ఈ జన్మనిచ్చావు, కానీ నీ జన్మకు కూడా కారణమైన వాణ్ణి నేనే అందరి జన్మలకి అందరి జీవితాలకి ఆధారభూతమైన వాణ్ణి. మనకు పోతనామాతుడు చెప్పినట్టు ఎవని చే జనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై ఎవని అందుడిందు, అన్నిటికీ కారణం ఆయనే. బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు చేసే డ్యూటీ ఆయన చేసేదే అని. అది ఒక సంఘటన. ఇంకొకటి, దేశపాండే అనే అతను పాంగుట్టి సాయిబాబా దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళిపోయాడట. మరి మసీదులో బాబా ఉండేవారు కదా, ఆ మసీదులో మెట్టు ఎక్కబోతుంటే ఆయన వద్దు రాకు, అక్కడే ఆగిపో, వెనక్కి వెళ్ళిపో అన్నాడు. అంటే ఆయనకు అర్థం కాలేదు, అయ్యో నేను ఈ బాధలో వస్తుంటే నన్ను వెనక్కి పొమ్మంటున్నాడే అని. ముందు పాపం ఆయన చాలా ఆశ్చర్యపోవటమే కాకుండా బాధపడ్డాడట. ఆయన ఎందుకు అంటే పాంగుట్టింది, ఇక చచ్చిపోతానేమో అనే భయంలో ఉన్నాడు ఆయన. అయినా కూడా ఆ బాధలో కూడా షిర్డీ సాయిబాబా ఆదేశాన్ని ఉల్లంఘించాలి అనే అటువంటి భావన లేక వెనక్కి అక్కడ ఆగి వెనక్కి అడుగులు వేశాడు. అయితే ఆ తర్వాత విషయం తెలిసింది ఏమిటి అంటే, ఇక ఆయనకు విషయం ఎక్కకుండా ఆగిపోయింది, సేవ్ చేయబడ్డాడు ఆయన. అప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఎప్పుడైతే షిర్డీ బాబా రాకు వెనక్కి వెళ్ళిపో అంటే ఈయనను కాదు, ఆయన
పాము కాటుతో ఆయన శరీరంలో ప్రవేశపెట్టబడిన విషం ఏదైతే ఉందో అది పైకి ఎక్కుతుంది, ఎక్కి హృదయం దాకా వెళ్ళిపోతే అయిపోతుంది. అయితే గుండె దాకా వెళ్ళిపోకుండానే బాబా ఆదేశము ఆయన దేశపాండే కాదట, దేశపాండే లోపల పైకెక్కే విషయానికి ఆదేశం ఇచ్చాట, వెనక్కి పో అని. అంటే అది అట్లా దిగి వెళ్ళిపోయింది, ఆయన సేవ్ చేయబడ్డాడు అని. అలా అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ చాలా ప్రశాంతంగా రా రా ఫకీర్ ఈజ్ గ్రేషియస్ టు యూ, యూ విల్ రికవర్. ఫకీర్ అంటే ఆయన సాయిబాబా, ఆయన ఎప్పుడు ఫకీర్ అని పిలుచుకునేవాడు. ఆయన ఫకీర్, ఈ ఫకీరు నీ మీద కరుణ చూపించాడు కాబట్టి నువ్వు బతికిపోతావులే అని చెప్తూ, ది ఫకీర్ వాజ్ సాయిబాబాస్ వే ఆఫ్ రెఫరింగ్ టు గాడ్. ఆయన మాటల్లో ఫకీర్ అంటేనే భగవంతుడు అని అర్థం. సో అలా ఆయన సేవ్ చేయబడ్డాడు. దేనివల్ల? విధేయత వల్ల. సాయిబాబా ఇచ్చిన ఆదేశం ప్రకారంగా ఆయన వెనక్కు తగ్గి 4 అడుగులు వెనక్కు వేయకుండా ఇంకా ముందుకెళ్ళి బాబా నాకు పాము కుట్టింది అని ఆయన మాటను ఖాతరు చేయకుండా ముందుకు పోతే మరి ఏమయ్యేదో, బతికేవాడో కాదు. కానీ ఆదేశాన్ని పాటించటం వల్ల అతను వెనక్కి తగ్గటం వల్ల ఫకీర్ ఈజ్ గ్రేషియస్, ఆయన గ్రేస్, ఆయన కృప ఆయన మీద పడింది అనే అర్థం అన్నమాట. ఇది ఇన్క్రెడిబుల్ సాయిబాబా అనే పుస్తకం నుంచి దాన్ని ఇక్కడ ఉదహరించటం జరిగింది. ఇక బాబా ఇచ్చిన డిక్లరేషన్లో మార్చి 23, దాని నుంచి ఈ ఒబీడియన్స్ కు సంబంధించిన ఒక పారా ఇంక్లూడ్ చేశారు. టర్నింగ్ టు ది అదర్స్, బాబా కంటిన్యూడ్, ఫర్ ఎ డిసైపుల్ ఇట్ సఫైజెస్ టు ఒబే. ఒక శిష్యుడు గురువు గారి ఆదేశాన్ని అమలు పరచటమే, దానికి విధేయుడై ఉండటమే ఆయన చేయవలసినటువంటి పని. యువర్ డ్యూటీ యాజ్ ఎ డిసైపుల్ ఈజ్ టు ఒబే యాజ్ ఇఫ్ యు ఆర్ నాట్ యువర్ ఓన్ సెల్ఫ్. ఆ ఆదేశాన్ని పాలించటంలో మరి కావలసినటువంటి అక్కడ అర్హత, స్తోమత, సంసిద్ధత ఏమిటి అంటే, డిసైపుల్ ఈజ్ టు ఒబే యాజ్ ఇఫ్ యు ఆర్ నాట్ యువర్ ఓన్ సెల్ఫ్. దాంట్లో మళ్ళీ నేను అనేటువంటి నీ సెల్ఫ్ దాంట్లో చోటు చేసుకోకూడదు. అది లేకుండా నువ్వు ఆదేశాన్ని పాటించాలి. విచ్ ఈజ్ ఇండీడ్ లిటరల్లీ ట్రూ వెన్ యూ హ్యావ్ కంప్లీట్లీ డెడికేటెడ్ యువర్ సెల్ఫ్ టు ది మాస్టర్. ఎందుకంట, నువ్వు ఎప్పుడైతే గురువును ఆశ్రయించి ఆ గురువు గారిలో విశ్వాసం నీకు కలిగి, ఈయన వల్ల నేను ఆ గమ్యాన్ని చేర్చబడతాను అనే అటువంటి విశ్వాసంతో ఆయన దగ్గరికి చేరి ఆయనకు అర్పణ చేసుకున్నప్పుడే మనలో ఉన్న నేను అనేది ఆయన పాదాల చెంత సమర్పించబడింది. ఇక అది పనిచేయకూడదట. ఏ గురువుకైతే, ఏ శిష్యుడు తనను తాను సమర్పించుకొని అర్పణ అయిపోయాడో ఆ గురువుకు విధేయుడై ఉండాలి. ఆ విధేయతలో మళ్ళీ నేను అనేది చోటు చేసుకోకూడదు. నేను అంటే నా బుద్ధి, నా మనస్సు, నా అహంకారం ఏవి కూడా ఆ గురువు ఆజ్ఞను ఇదెందుకు ఇలా, అదెందుకు అలా అనేటువంటి దాని గురించి ప్రశ్నించే అటువంటి అవసరం రాకూడదు. సెల్ఫ్ టు ది మాస్టర్. నెవర్ ట్రై టు మ్యాచ్ యువర్ లిమిటెడ్ ఇంటలెక్ట్ ఆర్ యువర్ రీజనింగ్ అగేన్స్ట్ యువర్ మాస్టర్స్ విల్. ఎప్పుడు కూడా అదే మరి హఫీజ్ సూక్తిని బాబా లాస్ట్ రోజున కూడా పెట్టించింది. ఎందుకంటే బెఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్ అంటే ఇక్కడ చెప్పబడేటువంటి డిసైపుల్ను ఫార్చునేట్ స్లేవ్గా, అదృష్టవంతుడైన బానిసలాగా, ఆ కాలంలో మరి హఫీజ్ కాలంలో ఈ బానిసత్వం అనేది చాలా ఎక్కువగా ఉండింది కనుక ఆయన ఫార్చునేట్ స్లేవ్ అన్నాడు. బెఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్, క్యారీ అవుట్ ఎవ్రీ కమాండ్ ఆఫ్ ది మాస్టర్ వితౌట్ ఎనీ క్వశ్చన్ ఆఫ్ వై అండ్ వాట్. క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది? దాంతోపాటు గురువు గారి ఆదేశాన్ని మన పరిమితమైన మనస్సు ఎందుకు ఇలా చెప్పాడు, ఇలా నేను ఇప్పుడు చెయ్యాలా వద్దా అనే అటువంటి సందేహాన్ని ప్రవేశపెడుతుంది పరిమితమైనటువంటి బుద్ధి. అలాగే యువర్ రీజనింగ్ అగేన్స్ట్ యువర్ మాస్టర్స్ విల్, ఇది చేసేది మనస్సు ఎందుకు గురువుగారు ఇలా ఎందుకు చెప్పారు అని మనస్సు దాన్ని
ఇంకా దానికి కారణం వెతుకుతుందన్నమాట. Spontaneous acceptance by you of anything the master says or does, and your unquestioning obedience to him will safely steer you through any so-called crisis that you may have to face. అయితే అలా ఈ పరిమితమైన బుద్ధి మధ్యలో రాకుండా, మనస్సు యొక్క ఎందుకు అనేటువంటి ప్రశ్న రాకుండా, అది స్వచ్ఛందంగా ఆయన చెప్పింది చెప్పినట్టు చేయటమే స్పాంటేనియస్ యాక్సెప్టెన్స్. నీలో ఉండే ఈ బుద్ధి, ఈ మనస్సు, ఈ పరిమితమైనటువంటి నీ సెల్ఫ్ అనేది ఉంటే అది దానికి ఏదో ఒక దాంట్లో ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు వెంటనే వచ్చేస్తాయి. అలా రాకుండా అతి సహజంగా ఆయన చెప్పింది వెంటనే ఎందుకు ఏమిటి అనే ప్రశ్న లేకుండా ఆచరించినట్టయితే, the master says or does, and your unquestioning obedience to him. Unquestioning, ఆయన ఆదేశం ఇవ్వగానే మన మనసులో వెంటనే వస్తుంది ప్రశ్న. అంటే అది మనకు ఎలా అనిపించిందో, అది మనకు మరి ఆచరణ యోగ్యమో యోగ్యం కాకపోవటమో, గురువు గారు చెప్పింది కూడా అక్కడ పరిస్థితుల ప్రకారంగా దానికి సరిపోకపోవడము, ఇదంతా దాని గురించినటువంటి క్వశ్చన్, ప్రశ్న లేకుండా అన్క్వశ్చనింగ్ ఒబీడియన్స్. ఎలాంటి ప్రశ్న మనస్సులో, అదే befitting a fortunate slave, carry out every command of the master without any question of why and what. అలా ఇక్కడ కూడా అదే చెప్తున్నారు బాబా. యువర్ అన్క్వశ్చనింగ్ ఒబీడియన్స్ టు హిమ్ విల్ సేఫ్లీ స్టీర్ యూ త్రూ ఎనీ సో కాల్డ్ క్రైసిస్ దట్ యూ మే హ్యావ్ టు ఫేస్. నువ్వు ఎదుర్కోబోయే ఏ రకమైనటువంటి పరిస్థితి అయినా, క్లిష్ట పరిస్థితి అయినా కూడా దాన్ని నీ యొక్క ఎందుకు ఏమిటి అనే ప్రశ్న లేకుండా స్వచ్ఛందంగా గురువు గారు చెప్పింది ఆచరించటానికి నువ్వు పూనుకొని వెళ్ళిపోయి దాన్ని పాటించినట్లయితే నీకు రాబోయే అటువంటి ఎలాంటి సమస్యనైనా కూడా అది లేకుండా చేస్తుంది అని చెప్తూ, తర్వాత మెహర్ బాబా ఒక సర్కులర్లో పాశ్చాత్య ప్రేమికులకు 59లో ఇచ్చినటువంటి దాని నుంచి మళ్ళీ ఒబీడియన్స్ గురించి ఇక్కడ ఇంకొక పారా పెట్టారు ఆమె. ఒబీడియన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ లవ్. ఒబీడియన్స్, విధేయత ప్రేమ కంటే గొప్పదట. లవ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ ది బిలవెడ్ టు ది లవర్. ప్రేమ అనేది నేను ప్రేమిస్తున్నానని నాకే ప్రేమ ఉన్నది ప్రియతముని పట్ల అని చెప్పుకుంటే అది నిజం కాదు. మన ప్రేమ సరిపోదు. అందుకే బాబా మనకు ఈ 3వ ప్రార్థన ఇచ్చింది, హెల్ప్ us all to love you more and more and more and more and still yet more. అందుకని ఎందుకు ఆయన మనకి ఇవ్వాలట, ప్రియతముడు ప్రేమికుడికి బహుమానంగా ఇచ్చేదే ప్రేమ. లవ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ ది బిలవెడ్ టు ది లవర్, whereas obedience is an offering from the lover to the beloved and accepts any hardship and sacrifice. అయితే విధేయత అనేది ప్రేమికుడు ప్రియతముడికి ఇచ్చే అటువంటి సమర్పించుకునే అటువంటి కానుక. బిలవెడ్ అండ్ యాక్సెప్ట్స్ ఎనీ హార్డ్షిప్, దాంట్లో అట్లా ఎప్పుడైతే విధేయతను గురువు గారికి నేను విధేయుడనై ఉంటాను అని చెప్పి గురువు గారి పట్ల విధేయత ఎప్పుడైతే అతను స్వీకరిస్తాడో అప్పుడు ఎలాంటి కష్ట నష్టాలనైనా త్యాగాలనైనా కూడా యాక్సెప్ట్స్ ఎనీ హార్డ్షిప్ అండ్ సాక్రిఫైస్. అలా అర్పించుకోవటంలోనే, విధేయుడుగా ఉండటానికి సంసిద్ధుడై దాన్ని స్వీకరించటంలోనే ఆయన యొక్క సంసిద్ధత, కష్టాలను ఎదుర్కొని త్యాగాలను చేయటానికి అయినట్లు దానిలో ఉండిపోతుంది. ఒబీడియన్స్ ఈజ్ ద సరెండరెన్స్ ఆఫ్ లవ్ టు లవ్, ఇన్ విచ్ ద విష్ ఆఫ్ ది బిలవెడ్ బికమ్స్ ద హ్యాపీనెస్ ఆఫ్ ది లవర్. అయితే ఒబీడియన్స్ అనేది దాని ద్వారానే సరెండరెన్స్. ఏం సరెండర్ చేస్తున్నాడు? ఆయన
ప్రేమికుడికి ప్రియతముడి పట్ల ఉండే అటువంటి ప్రేమ అనే దాన్ని ఆయనకు ప్రియతముడికి అర్పించుకుంటున్నాడు. సరెండరెన్స్ ఆఫ్ లవ్ టు లవ్ ఇన్ విచ్ ద విష్ ఆఫ్ ది బిలవెడ్ బికమ్స్ ద హ్యాపీనెస్ ఆఫ్ ది లవర్. ఆయన చెప్పింది చేయటమే. వెళ్ళి ఆ కొండ మించి కిందికి దూకు అన్నాడు అనుకోండి, అదేంటి నా గురువు గారు ఇంత కఠినుడా, నేను గుట్ట మీద కింద పడితే చచ్చిపోతాను కదా అని. మరి ఆయన ఎప్పుడు అలాంటిది ఆదేశం ఇవ్వడు. బాబా అన్నారు, అలాంటిది ఎప్పుడు ఇవ్వను, మిమ్మల్ని ఎప్పుడు సురక్షితంగా కాపాడటమే. బాబా దగ్గర గుస్తాజీ ఒకసారి ఆయన కాపలాగా ఉన్నాడు, కొండ మీద ఉన్నారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో చీకటి, ఇంకా చీకటిగా ఉంది. గుస్తాజీకి మూత్ర విసర్జన చాలా అర్జెంటుగా వచ్చేసింది. ఆయన ఏం చేశాడు, మెల్లగా లేచి ఆయన ఆ గది ముందర కూర్చున్నాడు. ఆ పక్కన రాళ్లతో పెట్టిన కాంపౌండ్ ఏదో ఉంది, అక్కడ ఓపెన్ ఉన్న చోట కిందికి దిగాలని వెళ్ళాడు. ఆయన వెళితే బాబా వెంటనే చప్పట్లు కొట్టేసి పిలిచాడు. అది విధేయత అనేది వాళ్ళకి అలవాటైంది. మామూలుగా అయితే ఆయన వెళ్ళి చప్పట్లు కొట్టారులే, నాకు అర్జెంటుగా మూత్ర విసర్జన చేయాల్సి ఉంది కదా, మూత్ర విసర్జన చేసి వెళ్ళిపోతాలే అనుకుంటే అది విధేయత కాదు. అందుకని వెంటనే ఆయన వెనక్కి తిరిగి బాబా దగ్గరికి వెళ్ళిపోయాడు. బాబా అడిగాడు, ఎక్కడ పోతున్నావు అని. అప్పుడు చూపించాడు ఇలా, లేదు ఏం లేదు, నువ్వు ఎక్కడ కూర్చున్నావో ఆ కుర్చీ మీద, ఆ బెంచ్ మీద అక్కడే కూర్చో, నేను చెప్పేదాకా కదలకు, నేను వెళ్ళమనేదాకా వెళ్ళకూడదు, కూర్చో అన్నాడు. కూర్చున్నాడు. 5 గంటలకు కూర్చున్నాడు, గంట కూర్చున్నాడు. ఎట్లా ఆపుకున్నాడు, కూర్చున్నాడు. 6 గంటలకు తెల్లవారిపోయింది, వెలుగు వచ్చేసింది. అప్పుడు బాబా చప్పట్లు కొట్టి ఇప్పుడు వెళ్ళు అన్నాడు. అప్పుడు వెళ్ళి చూస్తే ఎక్కడైతే ఆయన కాలు పెట్టి కిందికి వెళ్ళబోయినాడో అక్కడ ఇంకొక 2 అడుగులు వేసి ఉంటే పెద్ద లోయలో పడిపోయేవాడు. ఆయన పడిపోయి ఆ లోయలో మరి ఏమైపోయేదో తెలియదు. అలా పడకుండా ఆపారు బాబా. బాబా మౌనం కదా, ఎక్కువగా ఆయనతోని ఆ టైంలో నేను ఎందుకు వద్దన్నాననే కారణాలు ఏం చెప్పలేదు. ఆయనకు అన్ని తెలుసు కదా. ఎప్పుడైతే ఆయనకు సర్వం తెలుసు అని ఆయనకు సమర్పణా భావంతో ఆయన దగ్గర ఉన్నామో, ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తే రాబోయే అటువంటి ప్రమాదం నుంచి కూడా మనం రక్షించబడతాము అనే విషయము ఆ సంఘటన ద్వారా బాబా గుస్తాజీకి, ఎందుకంటే గుస్తాజీ కూడా మౌనం, జారి పడిపోతే ఓ రక్షించండి అని అక్కడ ఎవరినైనా అరవటానికి కూడా వీల్లేదు. ఇదంతా బాబాకు తెలుసు. అందుకని గుస్తాజీని అలా రక్షించటం ఎందుకు అయింది అంటే ఆయన యొక్క సమర్పణా భావము, ఇన్స్టాంటేనియస్ ఒబీడియన్స్. ఒక 2 అడుగులు వేసి మూత్ర విసర్జన చేసిపోతాలే, బాబా చప్పట్లు కొడితే ఏమైంది అని అనుకున్నాడు అనుకో, ఆయన పరిమితమైన బుద్ధి దాంట్లో పెట్టాడు అనుకో, ఆ లోయలో పడిపోయేవాడు. అందుకని బాబా ప్రియతముడు అలా కాపాడుతూ ఉంటాడు కాబట్టి ఆయన పట్ల విధేయత అంత ఇన్స్టాంటేనియస్గా ఉండాలి. అందులో ఆ విధేయత ద్వారా ప్రియతముని యొక్క సంతోషాన్ని మన సంతోషంగా స్వీకరించే అటువంటి ఆ అలవాటు విధేయత ద్వారా అవుతుంది. వెన్ ఐ సే ఐ ఆమ్ మేడ్ హ్యాపీ బై యువర్ డిజైర్ ఆర్ విల్లింగ్నెస్ టు ఒబే మీ, అలాగే నేను ఎప్పుడైతే మీరు చాలా స్వచ్ఛందంగా నేను చెప్పినట్టు చేయటానికి సంసిద్ధులుగా ఉన్నట్టయితే, దాన్ని మీరు మీ యొక్క ఆశయంగా చేసుకున్నట్టయితే, ఐ ఆమ్ మేడ్ హ్యాపీ, అప్పుడు నేను సంతోషిస్తాను అని చెప్పటంలో బాబా అంటున్నారు, యు హ్యావ్ ఆల్రెడీ రిసీవ్డ్ మై బ్లెస్సింగ్స్. ఎప్పుడైతే నేను మీ సంసిద్ధత పట్ల నేను సంతోషంగా ఉన్నాను, సంతోషిస్తున్నాను అని బాబా ఎప్పుడైతే చెప్తాడో అప్పుడు బాబా అంటున్నాడు, దాని ద్వారా నా యొక్క ఆశీస్సులు మీ మీద కురిపించబడ్డాయి, మీకు ఇవ్వబడ్డాయి. ది హ్యాపీనెస్ ఆఫ్ ది బిలవెడ్ ఈజ్ హిజ్ బ్లెస్సింగ్ టు ది లవర్. అలా ప్రేమికుడు ప్రియతముని సంతోష పెట్టడానికి చేసిన ప్రయత్నంలోనే ప్రియతముని యొక్క ఆశీస్సులు ప్రేమికుడు పైన పడిపోతాయి. ఐ సెండ్ మై లవ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఆ లెటర్లో చివరగా బాబా, నేను నా ప్రేమను మీ అందరికీ, మీలో ప్రతి ఒక్కరికి పంపిస్తున్నాను అని 59లో బాబా ఇచ్చిన సర్కులర్ లెటర్లో
ఉన్న ఆ ప్యారాని ఇక్కడ ఆమె పొందుపరచటం జరిగింది. నెక్స్ట్, ది ఫాలోయింగ్ ఇన్సిడెంట్ విచ్ అక్కర్డ్ while we were staying in Panchagani, a hill station not far from Pune, is perhaps of interest as it shows that may happen if one forgets an order of Babas. బాబా ఆదేశాన్ని ఎంత తూచా తప్పకుండా పాటించాలో అనే దానికి ఈ సంఘటన ఒకటి. దానికి మేము పంచగనిలో ఉండగా జరిగినటువంటి సంఘటన అని దీన్ని మనకు కిట్టి దేవి 20 years with మెహర్ బాబా అనే అటువంటి దాంట్లో ఆమె చెప్పిన సంఘటన ఇది. As it shows what may happen if one forgets an order of Baba. ఆ బాబా ఆర్డర్ను మర్చిపోతే ఏమవుతుంది అనేది కూడా తెలుస్తుంది. Whenever Baba had to leave for must work or other work for a period of time, he always took extra precautions for the safety of the woman left behind. బాబా ప్రతి చోటికి ఆడవాళ్ళని తీసుకెళ్లేవారు కాదు, స్త్రీ మండలి వాళ్ళను ఒక చోట ఉంచేవారు. అలా అప్పుడు వాళ్ళు పంచగనిలో ఉన్నారు. వాళ్ళ సంరక్షణకి, వాళ్ళకి ఎలాంటి కష్టం కానీ ఎలాంటి ఆపద రాకుండా ఉండటానికి 24 గంటలు వాళ్ళ కాపలాగా ఉండే అరేంజ్మెంట్ కూడా బాబా చేసేవారు. మాయా ఈజ్ ఆల్వేస్ యాక్టివ్ వేర్ బాబాస్ వర్క్ ఈజ్ కన్సర్న్ అండ్ బాబా టేక్స్ నో అన్నెసెసరీ రిస్క్స్. బాబా పని ఎప్పుడైతే చేస్తూ ఉంటాడో బాబా పనిని ఏ రకంగానైనా అడ్డుకోవాలి అనే అటువంటి ప్రయత్నాన్ని మాయ చేస్తుందట. మాయ అంటే ఏంది? మాయాభీతో తుమరి ఛాయ అన్నారు పాటలు. మాయ ఏంటి? ఆయన ఛాయనే. అంటే నిజమైంది కాదు సుమా, మాయకు నిజమైన ఉనికి లేదు, అది ఆయన ఛాయ మాత్రమే. అయితే ఆ మాయ ఎప్పుడు కూడా ఆయన పనికి అడ్డుపడటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. టేక్స్ నో అన్నెసెసరీ రిస్క్. అందుకని బాబా అలాంటి మాయ వచ్చి ఆయనకు తెలుసు ఇది మాయ పని అని, కానీ మనకేం తెలుసు? మనకు తెలియదు, అయ్యో ఇట్లా అయిపోయింది అని ఏదో రకంగా మనం బాధపడుతూ ఉంటాం. ఆర్ లీవ్స్ ఎనీథింగ్ టు ఛాన్స్. అందుకని బాబా ఏది కూడా పొరపాటున జరిగింది అనే అటువంటి పరిస్థితి రాకుండా చూసేవారు. At Panchagani, 2 of the most important of these precautions were to always post a day and night watchman and for Dr. Neelkant Neelu to be on duty with instructions never to leave his surgery or quarters during the 24 hours. అలాగే పంచగనిలో ఉన్నప్పుడు బాబా మస్తు వరకు వెళ్ళినప్పుడు ఒక వాచ్మెన్ 24 గంటలు అక్కడ ఉండాలి. వాళ్లకు రిలీఫ్గా పొద్దున ఒకళ్ళు రాత్రి ఒకళ్ళు ఉన్నా దానికి ఏ రకంగా బాబా ఎన్ని గంటలు డ్యూటీ పెడితే అన్ని గంటల డ్యూటీ, కానీ 24 గంటలు ఒకరు అక్కడ ఉంటారు. అలాగే డాక్టర్ నీలు, ఎందుకంటే ఏ రకమైనటువంటి ఎవరికి ఏ రకమైనటువంటి జబ్బు చేసినా, ఏదైనా గాయమైనా, ఏ రకమైన తేలో పామో కుట్టినా, ఇలాంటివన్నిటికి ఈ పరిస్థితులకు 24 గంటలు తన క్వార్టర్లోనే ఉండి అవైలబుల్ ఉండాలి 24 గంటలు డాక్టర్ నీలు. దిస్ వాజ్ రాదర్ a sore point with Neelu because it meant he could never accompany Baba on any of his tours unless the woman mandali went too. అయితే ఇక్కడ ఇది నీలుకు మాత్రం ఒక కఠినమైన పరీక్ష లాంటి పరిస్థితి. ఎందుకంటే అందరూ మిగిలిన మండలి వాళ్ళందరూ బాబాతో పాటు వెళ్ళిపోయేవారు. ఈయన ఇక్కడ ఉండిపోవటం వల్ల ఏమైంది? బాబాతో వెళ్ళే అదృష్టం నోచుకోలేనట్టుగా ఆయనకు పాపం బాధ కలిగేది. కానీ బాబా ఆదేశం కదా, బాబా ఆదేశాన్ని పాటించటం కూడా ఆయనతో వెళితే ఎంత ఇదో అంతకంటే కూడా ఇది ఆయన ఆదేశాన్ని పాటించటం. అందుకే అన్నారు కదా, నేను ఎప్పుడైతే మీకు ఆదేశం ఇస్తానో, ఎప్పుడైతే ఆదేశం పట్ల మీరు సంసిద్ధంగా ఉన్నప్పుడు నేను సంతోషిస్తానో నా ఆశీస్సులు మీ పైన పడిపోతాయి అన్నారు. అందుకని అప్పుడు ఈ నీలుకు ఇదొకటి ఉన్నా కూడా బాబా చెప్పినట్టుగా ఆయన ఆదేశాన్ని పాటించే అటువంటి సంతృప్తి కూడా ఉంది. ఇట్ మెంట్ హీ కుడ్ నెవర్ అకాంపనీ బాబా, అంటే స్త్రీ మండలి వాళ్ళు వెళ్ళినప్పుడు తప్ప ఎప్పుడు కూడా స్త్రీ మండలి వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఈ నీలు కూడా ఉండిపోవాల్సి వచ్చేది. హవెవర్ నీలు డిడ్ దిస్ సర్వీస్
for Baba willingly and devotedly over a period of many years. అలా చాలా ఏళ్ల పర్యంతము నీలు దాని గురించి బాధపడకుండా సంతోషంగా స్వచ్ఛందంగా ఆయన బాబా ఆదేశాన్ని పాటిస్తూ తన డ్యూటీని నిర్వహించారు. The most likely need of his services in an emergency would be for a snake bite or a scorpion sting. The latter is very painful but not as a rule deadly unless of the black species of we found in Rishikesh. అప్పుడు తేలుకాటు కానీ పాము కాటుకు కానీ వెంటనే వెళ్ళి ఆ మందిచ్చి దాన్ని అది తగ్గిపోయేదాకా అక్కడ ఉండాలి వాళ్ళకి. అది తేళ్ళు ఇక్కడ పాముల కంటే తేళ్ళు అంత ప్రమాదకరం కాదు అన్నాడు. అది రిషికేశ్లో ఉండే నల్లటి మండ్రగప్పలు ఉంటాయి, అవి చాలా డేంజర్ అని కిట్టిదేవి ఇక్కడ చెప్తుంది. అండ్ అఫ్ కోర్స్ బీయింగ్ ఎట్ ఎ హిల్ స్టేషన్ నియర్ ది జంగల్, leopards were known to venture occasionally at night into our compound. అయితే ఈ పంచగనిలో అక్కడ టైగర్ వ్యాలీ అని బాబా అది కూడా ఉంది కదా, బాబా కేవ్. అట్లాగే ఇక్కడికి చిరుతపుళ్ళు కూడా వచ్చిపోతుండేవట, అది అడవికి దగ్గరగా కనుక. బాబా హ్యాడ్ టోల్డ్ us many times that if we did find ourselves confronted by one of these grand creatures, we were to stand quite still and repeat aloud, Baba, 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 and not be afraid. ఇలాంటి ఈ జంతువులు అంటే అడవి మృగాలు ఏవైనా వచ్చి వాటికి ఎదురు పడినప్పుడు బాబా అన్నాడు, భయపడకండి, ధైర్యంగా నిలబడండి, కానీ గట్టిగా బాబా 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 అని అరవండి. ఆ జంతువు చెవుల్లోకి చాలా ఇదిగా వెళ్ళేలాగా బాబా బాబా అని అరవాలట. Thus the two night watchmen with lanterns and large tin cans to beat on if any four-legged creatures approached, and Dr. Neelkant across the way were our visible protectors day and night during Baba's absences. ఈ ఉమ్మన్ మండలిలో కిట్టిదేవి కూడా అప్పుడు ఉన్నారు కాబట్టి ఆ ఉదంతాన్ని చెప్తూ, అలా నీలు వాచ్మెన్ ఇద్దరు, ల్యాంటర్లు, ఒక డబ్బా, కర్ర. ఎందుకు ఏదైనా ఇలాంటిది వచ్చినప్పుడు గట్టిగా బాబా బాబా అని అరుస్తూ ఓ డబ్బా కొట్టాలన్నమాట. ఆ సౌండ్కి అవి వెనుదిరిగి వెళ్ళిపోతాయి. నీలకంఠ అక్రాస్ వీళ్ళిద్దరు కూడా మమ్మల్ని కాపాడుతూ బాబా ఆదేశాన్ని పాటించేవాళ్ళు. బాబాతో వెళ్ళగలిగే అదృష్టానికి నోచుకోకపోయినా బాబా ఇచ్చిన ఆ డ్యూటీని వాళ్ళు సక్రమంగా పాటించి విధేయులుగా ఉండేవారు. ఎందుకు? సంతోషంగా పాటిస్తే విధేయత అవుతుంది. సంతోషం కాకుండా అయ్యో బాబాతో వెళ్ళే అదృష్టం మాకు దొరకలేదు, ఇక్కడ ఏదో ఈ డ్యూటీ పడేశారు, ఇక్కడ వాచ్మెన్గా ఇక్కడ ఇదిగా ఉన్నాం మేము అని అది ఎప్పుడు కొనుక్కుంటూ ఉన్నట్టయితే అది నిజమైన స్వచ్ఛందమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి విధేయత కిందికి రాదు. Another long-standing order of Baba was that we must never pluck berries or fruit from trees or shrubs when we were out of walks. మేము అక్కడ అడవులలో మధ్యాహ్నం పూట సేఫ్గా ఉండే సమయాలలో ఎప్పుడైనా అలా వాహ్యాలకి వెళ్ళినా తిరగటానికి వెళ్ళి వచ్చినప్పుడు అక్కడ ఉండే బెర్రీస్ కానీ చెట్లకు కనబడే ప్రతి పండును ఇది బాగుంది, చూడటానికి బాగుందని తీసుకొని తినకూడదు అనేది బాబా ఆదేశం ఒకటి. రెండవ ఆదేశం, on this particular afternoon 16 of us started out on a walk across the plateau at sundown. కిట్టిదేవి అప్పుడు అక్కడ పంచగనిలో 16 మంది ఈ స్త్రీ మండలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి అడవిలోకి వాహ్యాలకి వెళ్ళారు. Just before returning we sat down to rest for a few moments. అలా కొంత దూరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చే ముందు కాసేపు కూర్చున్నారట, రిలాక్స్ అయ్యి. And one of the group produced a white kind of root she had just gathered and which she felt convinced was arrowroot. అక్కడ కూర్చోగానే అన్ని రకాల చెట్లు ఉన్నాయి కదా, మరి అడవులు కదా అవి, కొండల మీద ఉండే అడవులు. దాంట్లో ఒక చెట్టును పీకితే తెల్లటి
దాని వేరు కనబడిందట. ఆ వేరును యారో రూట్ అని అంటారట దాన్ని. అది తినటానికి బాగుంటుంది, దాంట్లో ఒక రకమైనటువంటి మంచి స్మెల్ ఉంటుందన్నమాట. అయితే అది అనుకొని దాంట్లో ఒక ఆమె యారో రూట్ అనుకొని ఒక చెట్టును పీకి దాన్ని తీసుకొచ్చారు. షీ గేవ్ ఇట్ టు వన్ ఆఫ్ అస్ who put it experimentally in her mouth, who then, perhaps from intuition, quickly spat it out. అయితే ఆమె ఇట్లా నమిలి వెంటనే ఎందుకో దాన్ని ఉమ్మేసింది తినకుండా. అనదర్ ఎల్డర్లీ లేడీ కే ఆల్సో ఎయిట్ సమ్ ఆఫ్ ఇట్. ఇంకొక ఆమె కూడా దాన్ని నేను తింటానని ఇంకోటి తీసుకొని ఆమె కొంచెం, ఈమె కంటే ఎక్కువ, ఈమె ఇట్లా నోట్లో పెట్టి నమిలి వెంటనే ఉమ్మేసింది, కానీ ఈమె కొంచెం నమిలేసి దాని టేస్ట్ చూసింది. ఎ బిట్ మోర్ పర్హాప్స్ దాన్ మోర్ ఎక్స్పెరిమెంట్ వారెంటెడ్. అయితే అదేంటో తెలుసుకుందాము అని పరీక్షించటానికి దాన్ని నమలటం వేరు, కాసేపు దాన్ని అలాగే నోట్లో పెట్టుకొని నమిలిందాం. That same evening around 7 p.m. K was taken suddenly ill with severe stomach pains, high fever and a swollen scarlet face. అయితే ఆమెకు తెలియకుండానే అది ఆ నమిలినందువల్ల ఆమెకు వెంటనే కడుపులో నొప్పి, కడుపు వడిపెట్టినట్టుగా నొప్పి, జ్వరము, ముఖమంతా కందగడ్డలాగా ఎర్రగా అయిపోయింది. అప్పుడు డాక్టర్ నీలకంఠ్ అరైవ్డ్ అండ్ ఎగ్జామిన్డ్ హర్. నీలకంఠ్ వచ్చి ఆమెను పరీక్షించాడు. బట్ కుడ్ నాట్ లొకేట్ ది కాజ్. ఎందుకు ఆమెకు ఆ జ్వరం ఎందుకు వచ్చింది, ఆ ముఖం ఎలా అయిపోయింది, దానికి అనారోగ్యానికి కారణం ఏంటో ఆయన తెలుసుకోలేకపోయాడు. దెన్ వీ మెన్షన్డ్ ద యారో రూట్. అప్పుడు మేము చెప్పాము ఈ యారో రూట్ అనేది కొరకటం వల్ల ఇది అయింది అని. ఆల్ నైట్ కే లే బిట్వీన్ లైఫ్ అండ్ డెత్ అండ్ ఇన్ గ్రేట్ పెయిన్, బట్ షీ డిడ్ రికవర్. అయితే అలా రాత్రంతా కూడా ఆమె జనన మరణ సమస్యతోని ఆమె బ్రతికి ఉంటుందా చనిపోతుందా అనే విధంగా ఆమె గడపవలసి వచ్చింది రాత్రంతా. నెక్స్ట్ మార్నింగ్ బాబా అరైవ్డ్ బ్యాక్ అండ్ హర్డ్ ద ఫుల్ స్టోరీ. వాట్ కే హ్యాడ్ ఈటెన్ హ్యాడ్ నాట్ బీన్ యారో రూట్ but a poisonous root given to buffaloes or other tough animals who are ill in order to kill them off rapidly. అయితే ఇది గేదెలు కానీ లేకపోతే పశువులు ఏవైనా బాగా బాధలో ఉండి ఇక వాటిని రక్షించడం కష్టము, కాబట్టి అవి చనిపోవటమే మేలు అనే టైంలో ఈ రూట్ ఇస్తే అవి వెంటనే చచ్చిపోతాయట. అలాంటిది వీళ్ళు తినటం జరిగింది, అది చెప్పారనమాట. ఫార్చునేట్లీ ది బైట్ టేకెన్ వాజ్ స్మాల్. అయితే అప్పుడు మొదటి ఆమె అయితే ఊరికే ఉమ్మేసింది కనుక ఆమెకేం కాలేదు. రెండో ఆమె కొంచెం ఎక్కువ నమిలింది కనుక, అది కూడా చాలా ఎక్కువగా నమలలేదు కనుక అది చాలా చిన్న స్వల్పంగానే ఆమె నోట్లోకి వెళ్ళింది కనుక ఇట్ వాస్ ట్రూ దట్ దేర్ వాజ్ ఆల్సో యారో రూట్ గ్రోయింగ్ ఆన్ దట్ సేమ్ ప్లాటీ. దాంట్లోనే వీళ్ళు ఆ రుచికరంగాను ఇది ఉండే ఆ తెల్లటి యారో రూట్లు అనేవి కూడా అక్కడే ఉంటాయి. వెరీ సిమిలర్ టు దిస్ రూట్ విచ్ టు అవర్ అన్ట్రైన్డ్ ఐ అండ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ది నైబర్హుడ్ సీమ్డ్ ఐడెంటికల్. దానిలాగానే అనిపించింది కానీ దాన్ని గుర్తుపట్టలేని మా అనుభవ రాహిత్యం అలా మమ్మల్ని చేసింది. రేర్లీ డూ థింగ్స్ గో రాంగ్ ఇఫ్ వి రిమెంబర్ టు ఒబే బాబా. ఇట్ ఈస్ to avoid such dangers that Baba, knowing all, seeks to protect us. అందుకని బాబా ఆదేశాలు ఎందుకు అంటే ఇలాంటి పరిస్థితులు జరగకుండా ఉండటానికే. బాబా ముందుగానే సర్వజ్ఞుడు గనక ఇలాంటి ఆదేశాలన్నీ ఇచ్చేవారు. He would often repeat, take care of your health and do not run unnecessary risks. మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, లేనిపోని ఆపదలను కొని తెచ్చుకోవద్దు. బికాస్ if one of you were to get ill or die, it would interfere with my work. ఎందుకంటే మీకు అలాంటి అనుకోని అనారోగ్యం వచ్చినా లేకపోతే ఎవరైనా చనిపోయినా అది నా పనికి ఒక ఆటంకంగా మారిపోతుంది. గివ్ మీ మచ్ ఎక్స్ట్రా ట్రబుల్. అందుకని దానివల్ల అలా జరగరాంది జరిగినప్పుడు నాకు నేను చేసే ఈ విశ్వకార్యం యొక్క బరువే కాకుండా ఇది ఇంకా అడిషనల్ బరువు నా నెత్తి మీద పెడుతుంది. కాబట్టి నా ఆదేశాలను మీరు చాలా స్వచ్ఛందంగా హృదయపూర్వకంగా ఆచరించాలి అనే విషయాన్ని కిట్టి డేవిడ్ చెప్పారు. సమయం అయింది కాబట్టి ఇక్కడికి ముగించేద్దాం. మళ్ళీ నెక్స్ట్ అవతార్ మెహర్ బాబా కీ జై.
జయబాబా అండి, రామకృష్ణ గారు చాలా చక్కటి విషయాలను మీరు తెలియజేశారు. ఎందుకంటే అవతార పురుషుడు కానీ సద్గురువు కానీ వాళ్ళ కార్య విధానం మన మానవులకి అర్థం అవ్వదు. ఎందుకు ఏమిటి ఎలా అని ఆలోచించకుండా బాబా చెప్పారు మనం చేయడము అనే ఒకే పిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటూ బాబాకు స్లేవ్గా మనం తయారైనప్పుడే మనం అది ఆ అవతారుని తాలూకా సద్గురు తాలూకా కార్య సరళి విధానము మనకు అర్థమవుతుందని నాకు తెలిసింది. ఎందుకంటే ఆయన తాలూకా డివైన్ ఇది ఆఖరికి తల్లి కాదు తమ్ముడు కాదు ఎవరికైనా ఆయన ఇచ్చే ఆజ్ఞ లాంటిదే. దానికి ఏమీ ఎగ్జంప్షన్ ఉండదు అనేది విధాంతాన్ని మీరు చెప్పడము, అలాగే షిరిడి సాయిబాబా గారు ఆయనకి ఆ పాయిజన్ బాడీకి వెళుతూ ఉంటే ఆగు రావద్దు అన్న విషయాన్ని కూడా అంతర్గతంగా వాళ్ళది, బహిర్గతంగా మనం ఈ హోదాలు పోర్ట్ఫోలియోలు ఇవన్నీ చూస్తాం కానీ బట్ అవతారుడు సద్గురు విషయంలో అవేమీ కుదరవు, అవేమీ ఉండవు. అందరికీ ఒకటే ట్రీట్మెంట్గా ఉంటుంది అన్న విషయాన్ని అయితే నేనైతే అర్థం చేసుకున్నాను. మీరు చక్కటి విషయాలను మాకు చెబుతూ మాకున్న డౌట్లు కొన్ని మేము చదవకుండానే మీ ఈ స్కైపుల ద్వారా వినడం వల్ల మాకు ఒక వే కనబడుతోంది, మాకు ఒక విధానం తెలుస్తోంది. మాకు అర్థం లేని విషయాన్ని ఉపమానాలతోటి వాటితోటి మీలాంటి పెద్దవాళ్ళు చెప్పడం వల్ల మాకు అవగతం అవుతోంది. ఇంకా ఆయన మీద తపన ఆ పజిల్స్ లాంటిది కాకుండా ఫ్రీగా వెళ్ళేటటువంటి సహాయం మీ ద్వారా మరి ప్రభు మాకు అందిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. మరొక్కసారి మీకు జయబాబాలు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను సార్. జై బాబా, జై బాబా. అది విధేయులుగా ఉండకపోతే మనం పడే కష్టంతో పాటుగా ఆయన బరువును పెంచిన వాళ్ళం అవుతాము అని దాంట్లో బాబా మనకు స్పష్టం చేశారు. ఓకే సార్, ఓకే సార్, జై బాబా. ఇప్పుడు సంకీర్తనకు వెళదామండి. అరుణ్ గారిని చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత బరాటం విశాలి గారు, విజయ్ బైసా వారు కూడా సిద్ధంగా ఉండాలి. జై బాబా అమ్మ. అరుణమ్మ. జై బాబా. అరుణ రవీంద్ర గారు జై బాబా. లక్ష్మణ్ గారు మీరు ఒక సంకీర్తన చేయండి. జి లక్ష్మణ్. లక్ష్మణ్ గారు జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. వినబడుతుందా సార్? వినబడుతుందండి, చేయండి సంకీర్తన. మెహరటా ప్రేమను సగునట ప్రేమకు వసుడటే ఓ మనసా పేరు మెహరట ప్రేమను సగునట ప్రేమకు వసుడటే ఓ మనసా ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో వింతగున్నదే ఓ మనసా పేరు మెహరటా ప్రేమయే చాలట నియమము లేదట ఇతర వరములే అడగకూడదట ప్రేమయే చాలట నియమము లేదట ఇతర వరములే అడుగకూడదట అడిగి పొందినది అతని రక్తమట అడిగి పొందినది అతని రక్తమట అడుగక పొందిన జన్మధన్యమట అడుగక పొందిన జన్మధన్యమట ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో వింతగున్నదే ఓ మనసా కష్ట సుఖాలు
ద్వంద్వగుణాలట ద్వంద్వాతీతుడు తనకు తానట కష్ట సుఖాలు ద్వంద్వగుణాలట ద్వంద్వాతీతుడు తనకు తానట అందములకు మరి లొంగరాదట అతని కొంగు వీడరాదట ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో వింతగున్నదే ఓ మనసా పేరు మెహరట ప్రేమను సగునట సత్యముతానట నిత్యముతానట సత్య నిత్యములా సర్వముతానట సత్యముతానట నిత్యముతానట సత్య నిత్యములా సర్వముతానట సాటిలేని సత్యావతారుడట నేటి యుగమునకు వెలుగు బాసట ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో వింతగున్నదే ఓ మనసా పేరు మెహరడా ప్రేమను సగునట ప్రేమకు వసుడటే ओ मनसा अवतार मेहर बाबा की जय थैंक यू सर जय बाबा జయబాబా सर లక్ష్మి గారు, చక్కటి సంకీర్తన, అంత అద్భుతంగా అంత చక్కగా మీరు పాడారు. మీకు జయబాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు భరాతం విశాలి గారు జయబాబా అమ్మ, అరుణ్ గారు లేదంటే అరుణ్ గారు జయబాబా. ఓకే, మాలతీరావు గారు మీరు సిద్ధంగా ఉన్నారమ్మా? జయబాబా జై బాబా మీరు సంకీర్తన చేయండి. మాలతీరావు గారు చిన్న సంకీర్తన చేయండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రియమారా పిలిచావు ప్రియతమ బాబా, పరమాత్మ పరనామ మెహరు బాబా. ప్రియమారా పిలిచావు ప్రియతమ బాబా, పరమాత్మ పరనామ మెహరు బాబా. క్షణమైన నిన్ను విడలేను బాబా, కనులార నిన్ను చూడాలి బాబా. క్షణమైన నిన్ను విడలేను బాబా, కనులార నిన్ను చూడాలి బాబా. కరుణాంతరంగమము కరుణించు బాబా, కలలు కంటున్నా కనిపించని నిరూపం. కలలు కంటున్నా కనిపించని నిరూపం. ప్రభువా అవతార్ మెహరు బాబా, ప్రియమారా పిలిచావు ప్రియతమ బాబా, పరమాత్మ పరనామ మెహరు బాబా. చిరునవ్వులొలికే చిదానంద రూప, ఆనందం ఒకటి పరమానంద రూప. చిరునవ్వులొలికే చిదానంద రూప, ఆనందం ఒకటి పరమానంద రూప. ఒకసారి నీ ప్రేమను సరిచూపము, నాలోని నీవున్నా మనసు తెలుపదే. నాలోన నీవున్నా నా మనసు తెలుపదే. ప్రియమారా పిలిచావు ప్రియతమ బాబా, పరమాత్మ పరమ మెహరు బాబా.
ఓ ప్రేమ సాగరా మమ్మేలు రాగరా ప్రభువా అవతార మేరు బాబా ప్రియమారా పిలిచావ ప్రియతమ బాబా పరమాత్మ పరంధామ మేరు బాబా. జై బాబా. థ్యాంక్ యూ మూర్తి జై బాబా అమ్మ, అందరికి. జై జై బాబా, బాబా. జై బాబా అమ్మ. చక్కటి సంగీతం డిస్టర్బెన్స్ చేశారు. చేస్తున్నారు జి లక్ష్మణ్ గారు, జై బాబా. జి లక్ష్మణ్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ చేసుకోండి. జి లక్ష్మణ్ గారు మ్యూట్ లో ఉండండి, అన్మ్యూట్ లో ఉన్నారు మీరు. తర్వాత పుష్పలత గారు మీరు సంకీర్తన చేయండి. బాలరాజు గారు సంకీర్తనకి సిద్ధంగా ఉండండి. జై బాబా. జై బాబా అమ్మ పుష్పలత. ఓకే. బాలరాజు గారు మీరు సిద్ధంగా ఉంటే ఒక సంకీర్తన చేయండి. అన్నయ్య జై బాబా. మీరు సంకీర్తన చేయండి అమ్మా. అవతార్ మెహర్ బాబా కి జై. కట్ అయిపోయింది. అన్నయ్య వినబడుతుందా? జై బాబా. వినబడుతుంది, జై బాబా. వినబడుతుంది. జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. కోమల నిర్మల నీరజ శ్యాముడవో ప్రేమను రూపము దాల్చిన పరుడవో శ్రీ మెహరీష ప్రేమిక హృదయేష శ్రీ మెహరీష ప్రేమిక హృదయేష సాకార సుందర నయన మనోహర రూపావతార సాకార సుందర నయన మనోహర రూపావతార దివ్య దర్శనంబునొసగు దీన బాంధవ దివ్య నామధరుడవయ్య ధీరత నిమ్మ సుధాకర నిత్య శుభంకర సుధాకర నిత్య శుభంకర కోమల నిర్మల నీరజ శ్యాముడవో ప్రేమను రూపము దాల్చిన పరుడవో శ్రీ మెహరీష ప్రేమిక హృదయేష శ్రీ మెహరీష ప్రేమిక హృదయేష ధన్యుడను నీకిక దాసుడను నీ సేవకు వేచియున్న భృత్తుడను ధన్యుడను నీకిక దాసుడను నీ సేవకు వేచియున్న భృత్తుడను నిత్య కృత్యమయ్య మాకు నీదు పాద సేవా నిత్య కృత్యమయ్య మాకు నీదు పాద సేవా నీ సేవ మాకు శాశ్వతంబు చేయవయ్య బాబా పరాత్పర పరమదయాకర పరాత్పర పరమదయాకర కోమల నిర్మల నీరజ శ్యాముడవో ప్రేమను రూపము దాల్చిన పరుడవో శ్రీ మెహరీష ప్రేమిక హృదయేష శ్రీ మెహరీష ప్రేమిక హృదయేష అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా. అన్నయ్య జై బాబా. థ్యాంక్ యూ అమ్మ. జై బాబా అమ్మ. చక్కటి సంకీర్తన, అంత చక్కగా పాడారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు బాలరాజు గారు మీరు చిన్న సంకీర్తన చేస్తారా? अवतार मेहर बाबा की जय. जयतु मेहरु शिव जानकी राम. जय मेहर बाबा राधे श्याम. मेहरु अल्लाह ईशाराम. मजदा बुद्धा नानक श्याम. जयतु मेहरु शिव
जानकी राम जय मेहर बाबा राधे श्याम मेहर अल्लाह ईशा राम मजदा बुद्धा नानक श्याम ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते मेहर बाबाय नमामि मेहर बाबा स्मरामि मेहर बाबा भजमन मेहर नाम बदले प्यारे बाबा नाम मेहर नाम बाबा नाम चरण कमल को करो प्रणाम मेहर नाम बाबा नाम चरण कमल को करो प्रणाम जय तु मेहर शिव जानकी राम जय मेहर बाबा राधे श्याम मेहर अल्लाह ईशा राम मजदा बुद्धा नानक श्याम अवतार मेहर बाबा की जय जय बाबा सर జయ బాబా అండి. వైష్ణవి చక్కటి జయ సంకీర్తన. జయ పాడొచ్చా బాబా. అండి మూర్తి గారు? జయ బాబా. వైష్ణవి జయ ఏమండి? వైష్ణవి జయ ఆ విజయ, పాడొచ్చా అండి? మీరు ప్రభు ప్రార్థన చేస్తారా? చేస్తానండి, చేయమంటే. ప్రభు ప్రార్థన చేయండి. కె ఉమాదేవి గారేమో పశ్చాత్తాప ప్రార్థన చేస్తారు. ఉమారాణి గారేమో మండలి ప్రార్థన చేయాలి. జయ బాబా చేయండి అమ్మా. ఓ పరవర్దిగార్, సర్వపోషక, సర్వరక్షక, నీవు ఆదిను అంతమును లేని వాడవు, అద్వయుడవు, నిరుపమానుడవు, నీ ప్రమాణం ఎవ్వరు నెరుంగ నేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేని వాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశనము లేని వాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్యచక్షులతో గాని నిన్నెవ్వరునూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడు నుంటివి, నీవు ఎల్లప్పుడు నున్నావు, మరి నువ్వు ఎల్లప్పుడు నుండు. నీవంతటన గలవు, నీవన్నింటనున్నావు, మరి నీవంతటికి అన్నింటికి ఆవలందున్నావు. నీవు ఆకాశంన గలవు, పాతాళంన గలవు, నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమి కలందున్నావు, అన్ని భూమి కళాకతీతుడవు. నీవు మూడు లోకాల్లో నున్నావు, మూడు లోకాల కావల కూడా నున్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు, నువ్వు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తివంతుడవు, సర్వవ్యాపి, నీవే అనంత జ్ఞానం, అనంత శక్తి, అనంత ఆనందం. నీవు జ్ఞానసాగరుడు, సర్వజ్ఞుడు, అనంత జ్ఞానివి. నీవు భూత భవిష్యత్తు వర్తమానములను ఎరిగిన వాడు, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడు, నువ్వు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలం, ప్రేమ మహాసాగరుడు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లాహ్, ఇలాహ్, యజ్దాన్, అహురో మజ్దా, ప్రేతమైన భగవంతుడవు. నీవు ఈజిదనబడే ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ యజ్దాన్ లా ఇల్లాహ్ ఇల్లాహ్, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. జయ బాబా అమ్మా. జయ తర్వాత కె ఉమాదేవి గారు పశ్చాత్తాప ప్రార్థన చేయండి. తర్వాత ఉమారాణి గారు మండల ప్రార్థనకి సిద్ధంగా ఉండండి. జయ బాబా అమ్మ. కె ఉమాదేవి గారు. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or injustice, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to our will. Amen. Beloved God, help us all to love you more and జయ more. బాబా అమ్మ. మండలి ప్రార్థన ఉమారాణి గారు చేయవలసిందిగా కోరుతున్నాను. జయ బాబా. ఉమారాణి గారు. Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avtar Meher Baba ki Jai.
జై బాబా. ఇప్పుడు నందిగామ శర్మ గారిని 1 minute నామధును, రాజు వాణి గారు 1 minute నామధును చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. अवतार है बाबा की जय। हरि परमात्मा పడే अल्लाह अहुर मजदा God Ejadanuhu. Hari Paramatma Allah Ahurmaz God Ejadanuhu. Hari Paramatma Allah Ahurmaz God Ejadanuhu. अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा अंడి। హలో. జై బాబా అండి. ఇప్పుడు రాజు వాణి గారిని 1 నిమిషం నామధును చేయవలసింది కోరుతున్నాను. జై బాబా. जय बाबा अंडी। अवतार मेहर बाबा की जय। 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 జై బాబా అండి మూర్తి గారు, అందరికీ జై బాబా అండి. బాబా ఇప్పుడు రజనీ గారిని నామధును చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. ఈరోజు 1927 జూన్ 16వ తారీఖున అవతార్ మెహర్ బాబా ఫస్ట్ ప్రేయర్ ఇచ్చారు. ఆ ప్రేయర్ని ఒక్కసారి మనం తలుచుకుందాం. అది 99 years అయింది బాబా ప్రేయర్ ఇచ్చి. అది మనం నామం కింద చేసుకుంటూ ఉంటాం. అది ఇప్పుడు శర్మ గారు కూడా పాడారు. ఆ నామాన్ని మళ్ళీ మనం ఒకసారి చేసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. हरि पर मातमाला आहुरम गाड यजदान हु। हरि पर मातमाला आहुरम गाड यजदान हु। हरि पर मातमाला अहुरमस गाड यजदान हो। हरि पर मातमाला अहुरमस गाड यजदान हो। हरि पर मातमाला अहुरमस गाड यजदान हो। अवतार मेहर बाबा की जय। అరుణ్ గారు మీరు 1 నిమిషం నామధుని చేయండి. తర్వాత సైలెన్స్, తర్వాత హారతికి సిద్ధంగా ఉండండి. मेहर बाबा 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 मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अंदर की जय बाबा, अन्य में जय बाबा। 1 నిమిషం మౌనం ఉందామండి. తర్వాత హారతికి అరుణ రవీంద్ర గారు సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబాకి జై.
అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అరుణమ్మ హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను జై బాబా బాబా గారికి. జై బాబా అన్నయ్య. అవతార్ మెహర్ బాబా की जय. దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మతి తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించదయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించగయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే. ధన్యులం బాబా. ధన్యవాదాలు మేహర్ ప్రీతమ్మ. అందరికీ జయ బాబా. అన్నయ్య గారు మీకు జయ బాబా. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. దివ్య ప్రీతమైన కృపా విశేషం వల్ల ఈరోజు కార్యక్రమం ప్రభు మనందరి ద్వారా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించగలిగారు. మరి రామకృష్ణయ్య గారి ద్వారా అనేక విషయాలను మనకి వినిపించడం జరిగింది. అదేవిధంగా మీరందరూ కూడా ఎంతో ప్రేమతో ప్రీతితో ఆ ప్రభు ఎడల అంకిత భావంతో చక్కటి సంకీర్తనలు చేశారు. అయితే మనం అజ్ఞానంలో ఉంటూ బాబాకి ఎక్కువ బడ్డెన్ అవ్వకుండా బాబా ప్రేమను మనం చూరగొనే మార్గంలో ఆయనకి విధేయత చూపించడంలోనే నిజమైన ఆయనకి మనం అంటే మనకు మనం హెల్ప్ చేసుకున్న వాళ్ళమే అవుతాము రామకృష్ణ గారు చెప్పినట్టు. కానీ ఇతోధికంగా మనం బాబా చెప్పినట్టు ఆయన మార్గంలో ఆయన ఏం చెప్పాడో మనం ఎందుకు ఏమిటని ఆలోచించకుండా ఒక బానిసగా మనం వెళితే ఆయనకి మనం ఎక్కువ బడ్డెన్ ఇవ్వకుండా ఉండేవాళ్ళం అవుతాము. ఆయన ఎడల మనకు ఆ ప్రేమ
వ్యక్తం అవుతుంది. అప్పుడు బాబా కూడా సంతోషిస్తారని నేను అనుకుంటున్నాను. సో మనందరం కూడా ఆ మార్గంలోనే పయనిద్దాము. ఆ శక్తిని మన ప్రభు మనకి ఇవ్వాలని మనందరం వేడుకుందాము. మళ్ళీ రేపటి కార్యక్రమంలో మనందరం కలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా అండి అందరికీ. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి అందరికీ. జై మెహర్ బాబా.